ఓకే అన్న, ఓకే అన్న, అలాగే పంపిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నాయన ఫ్యామిలీని గురించి అనేకమైన విశేషాలు ఈ 4 రోజుల్లో మేము పోతుండగా ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్లు రాకుండా ప్రభా మరి మనసు ప్రశాంతంగా ఉండి తండ్రి అనేక విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడే మనసును దయచేయండి. బిడ్డలు ఆశతో వచ్చారు నాయన, మరి ఇది విశ్రాంతి తీసుకునే సమయం అయినప్పటికీ తండ్రి మరి మీరు నాయన వాళ్ళని ప్రేరేపించి ఈ మాటలు వినడానికి మీరు తండ్రి వాళ్ళని సిద్ధపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. నన్ను మరుగుపరచండి దేవా, మరి మీ యొక్క మాటలు మీరే వినిపించవలసిందిగా వినే వాళ్ళకి ఎంతో ఆ ప్రభ మరి ఉపయోగకరంగా ఉండేలా సహాయం వేడుకుంటూ క్రీస్తు నామాన వేడుచున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ విధంగా ఫ్యామిలీని గురించి మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కుటుంబ వ్యవస్థను గురించి మనం ఆలోచిస్తా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన కుటుంబాల గురించి మనం ఆలోచించాలి. మన కుటుంబాల గురించి మనం ఆలోచించినప్పుడు మనం ఏదైనా ఈ యొక్క కుటుంబ వ్యవస్థలో మనం ఏమన్నా సరి చేసుకోవడానికి కానీ లేకపోతే కొన్ని విషయాల్లో మెరుగుపరుచుకోవడానికి కానీ ఏమన్నా దేవుడు ఇస్తాడా అన్నది మనం చూడాలి అని ఆశపడుతున్నాను. ఈ రోజున మరి యొక్క కుటుంబ వ్యవస్థల గురించి ఆలోచించేటప్పుడు మన కుటుంబాలు ఇవి దేవునికి మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉండాలి అన్నది దేవుడు ఇష్టపడేది. మన కుటుంబాలు ఎందుకు బాగుండాలి అని అంటే దేవుడు మన కుటుంబాలు బాగుండాలి అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అదేవిధంగా సమాజం కూడా చూస్తా ఉంది. ఈ విషయంలో మనం కొద్దిగా ఆశ్చర్యపోవాల్సిందే. కారణం ఏంటంటే సమాజము మన వంక చూసి వీళ్ళకు జీవితాలు మరి బాగుంటాయి అన్న భావన కలిగి ఉంటారు అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. జస్ట్ ఆలోచించండి, ఎప్పుడున్నా సరే మన కుటుంబాల్లో ఏదైనా తేడా వచ్చినట్టుగా కనపడితే, ఒకవేళ ఏదైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కొన్ని పేర్లు ఇచ్చారు, ఆ పేరులో క్రిస్టియన్ పేరు ఉంది, ఈ క్రిస్టియన్ పేరు ఉండగానే ప్రజలు పట్టించుకుంటారు. నిజమా కాదు చెప్పండి? ఎందుకంటే క్రైస్తవులు మరి వాళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అన్నది తెలియకుండానే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక అభిప్రాయం. అయితే అట్ ద సేమ్ టైం క్రైస్తవులు సరిగా ఉండరనే అభిప్రాయం కూడా ఉంది. దాన్ని నేను తీసివేయటంలా. దానికి కూడా కారణం మనమే. మనం సరైన జీవితం లేకపోతే మనము మన జీవితాన్ని డ్యామేజ్ చేసుకోవడమే కాకుండా అనేక మందికి అవమానం తెచ్చేట్టుగా కూడా ఉండే అవకాశం ఉంది. సరే, కాబట్టి దీన్ని మన దృష్టిలో పెట్టుకుని కుటుంబ వ్యవస్థల గురించి మనం మాట్లాడేటప్పుడు కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం ఈ యొక్క రోజుల్లో మనం చూస్తామని చెప్పుకున్నాం కదా. ఈ రోజున దేవుడు భార్యాభర్తల్ని ఒక వివాహాన్ని దేవుడు ఏర్పరిచాడు అన్న విషయాన్ని మనం ముందు గుర్తించుకోవాలి. అంటే దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు
ఆయన వివాహము అన్ని విషయముల్లోకెల్లా ఘనమైనది అని చెప్పాడు. ఇవన్నీ ఈ మాటలు కొన్ని నేను చెప్పేవి మనం చాలాసార్లు వినుంటాము, చాలాసార్లు ప్రసంగాల్లో కూడా మనం ఉపయోగించుంటాము. అయినప్పటికీ మన గురించి మనం ఆలోచించాలి అన్నది మాత్రమే నా యొక్క అభిమతం. మన గురించి మనం ఆలోచించుకున్నట్టయితే నా వివాహము నా జీవితంలో అన్నిటికంటే ఘనమైనది. అది అంటే అన్నిటికంటే ఘనమైనది ఎవరి దృష్టిలో? దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దేవుని దృష్టిలో వివాహము ఘనమైనది అనేది మనం చూస్తా. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా దేవుడు ఇచ్చాడు. ఏంటంటే అది ఈ 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు. అంటే ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుడు మన యొక్క కుటుంబాల్లో ఉంటాడో అటువంటి కుటుంబాలు తొందరగా విడిపోవు. అంటే తొందరగా తెగిపోవు అంటూ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. తెగిపోతాయి. తెగిపోవడం బట్టే అనేకమైన ఈ విడాకులు కానీ, కుటుంబాల్లో కలత కానీ, కుటుంబాలు వేరైపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ దేవునికి సరైన స్థానం ఇవ్వకుండా ఉండేటప్పటికీ ఆ లింక్ బలహీనమైతే అటువంటి కుటుంబాలు తెగిపోయేవిగా ఉంటాయి. కాబట్టి మనం ఈ విషయాల్లో ఎప్పుడైనా సరే మనం వివాహం అనేది దేవుడు దృష్టిలో అది ఘనమైనదని, అది ఆయన ఏర్పరిచారని, ఆ యొక్క ప్రక్రియలో మనం ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించినట్టయితే మన జీవితపు ధోరణి వేరుగా ఉంటుంది. సరే, మనం స్క్రీన్ షేరింగ్కి వెళ్ళినప్పుడు ఈ రోజున మనం ఈ యొక్క క్రిస్టియన్ హోమ్ లో బిబ్లికల్ ప్రిన్సిపల్స్ గురించి మనం చూద్దాం. క్రైస్తవ కుటుంబంలో ఉంటున్న అయ్యా చెప్పండి. అంటే మనోళ్ళు కొంతమంది లో వాయిస్ అని పెట్టారు. వాయిస్ కొంచెం ఏదన్నా గట్టిగా మాట్లాడడానికి కానీ దగ్గర పెట్టుకోవడానికి దగ్గర జరుపుతున్నానండి. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే దగ్గర జరిపాను. చూద్దాం. కాబట్టి ఇక్కడ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే విషయాన్ని మనం చూద్దాం. ఇప్పుడు కొంచెం బెటర్ అయిందంటారా? పర్వాలేదన్న, కొంచెం బెటర్ అయిందన్న. ఓకే ఓకే. అండ్ ఇంకొకరు ఎవరైనా చెప్తారా వాయిస్ ఎలా ఉందంటారు? అన్న పర్లేదు అన్న, బాగానే వస్తుంది అన్న సౌండ్. వాయిస్ బాగా వస్తుంది. బాగానే వస్తుంది అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. సరే, ఇప్పుడు ఈ యొక్క బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ని మనం చూసేటప్పుడు వివాహము ఒక రోజులో జరిగే కార్యం, వివాహాన్ని నిలబెట్టుకోవడము అనేది గొప్ప విజయం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ తో నేను స్టార్ట్ చేసేది కారణం ఏంటంటే, మనం మ్యారేజ్ అనేది మనం జరిగేటప్పుడు మ్యారేజ్ చాలా గొప్పగా చేయాలి అని అనుకుంటారు. ఈ రోజు ఈ యొక్క కరోనా రోజుల్లో చాలా మంది డిసప్పాయింట్ అయిపోయేది ఏంటంటే 40 మంది కంటే ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదు అనేది గొప్ప డిసప్పాయింట్మెంట్. అందుకనే ఒక ఆయన బాగా గట్టిగా ఆలోచించి విమానం 2 గంటలకు బుక్ చేసుకుని విమానంలో 100 మందిని పెట్టుకుని అక్కడ మ్యారేజ్ చేసుకున్నాడని ఈ రోజే ఆ యొక్క టీవీలో చూపిస్తా ఉన్నారు. పర్హాప్స్ నిన్న కూడా చూపించుంటారు. కాబట్టి ఎందుకంటే వివాహం అనేది చాలా చాలా గొప్పగా జరగాలి అనేది వాళ్ళ ఆశ. కానీ వివాహాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలనే ఆశ ఉన్నదా అన్న దాని గురించి ఆలోచిస్తా ఉంటే, ఇట్లాగా అంటే వివాహం ఘనంగా బ్రహ్మాండంగా జరగాలి అని అనుకునే వాళ్ళలో చాలా మంది
ఈ వివాహ వ్యవస్థను మనం చనిపోయే వరకు కొనసాగించాలి అన్న ఆలోచన వచ్చేవాళ్ళు తక్కువగా ఉంటారు. కాబట్టి మనం క్రైస్తవులంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఏర్పరిచినది ఇది, దేవుడు ఏర్పరిచింది. అందుకనే యెహోషువ అన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును దేవుణ్ణి యెహోవానే సేవిస్తాము. అంటే మీరు ఏమైతే అయ్యారయ్యా, మేము మాత్రం మా ఇంటి వారు, మా కుటుంబం, మేము దేవుణ్ణి సేవిస్తాము అని చెప్తే, ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా మేము కూడా దేవుణ్ణి సేవిస్తాము అని అన్నారు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, అలాగైతే మీ మధ్య ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును తిప్పుకొనుడని చెప్పాను. కాబట్టి ఇజ్రాయెల్ దేవుడి వైపుకి మీ హృదయాన్ని తిప్పుకొండయ్యా అని అనడంలో వాళ్ళు అన్య దేవతల వైపు చూస్తున్నారు అన్నమాట. వాళ్ళు అన్య దేవతల వైపు చూస్తా ఉన్నారు, విగ్రహారాధన చేస్తా ఉన్నారు. అందుకుని యెహోషువ చాలా అంటే దుఃఖంతో అన్న మాటలకి వాళ్ళు ఏమన్నారంటే, బాబు అలా అనద్దు, మేము కూడా దేవుణ్ణి యెహోవాని సేవిస్తాము అని అన్నాడు. కాబట్టి ఈ రోజుల్లో పరిస్థితులు మనం గమనిస్తా ఉంటే, దేవుడి దగ్గర నుండి తొలగిపోయిన వ్యక్తులు ఎక్కువైపోయారు. దేవుడి దగ్గర నుండి తొలగిపోయిన వ్యక్తులు ఎక్కువ అవడం బట్టి మనం ఆ యొక్క పర్యవసానం మనం చూస్తా ఉన్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తాం. ఉదాహరణకి కరోనా వచ్చింది. కరోనా ఎలా వచ్చింది అంటే, ఎక్కడో ఒక చైనా నుండి పుట్టిందనో, లేకపోతే ఇంకోటనో దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు చరిత్రలో చేసిన విషయాలను మనం గుర్తెచ్చుకున్నట్టయితే, ఈ ఏలియా సమయంలో జరిగింది ఏంటి? విగ్రహారాధన చేస్తా ఉన్నారు, భయంకరమైన పాపాలు చేస్తా ఉన్నారు. దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. 3.5 సంవత్సరాలు వాన పడకుండా హెచ్చరించాడు. మరి హగ్గై సమయంలో ఏం జరిగింది? వాళ్ళు కూడా ఇలాగే దేవుడి కోసం చేయవలసిన కార్యాలు చేయకుండా వాళ్ళు దేవుడిని మర్చిపోయారు. అందుకు దేవుడు వాళ్ళని గుర్తు చేయడం కోసం వాళ్ళకి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు పంటలు వేస్తే పంటలు పండలేదు, వాళ్ళు తింటే కడుపు నిండలేదు, వాళ్ళు కప్పుకుంటే చలి ఆగలేదు. మరి డబ్బులు ఒకవేళ ఇంటికి తెద్దామంటే చిరిగిపోయిన సంచుల్లో వేసినట్టుగా అవి ఇంటికి చేరలేదు. వీటన్నిటినీ దేవుడు ఏమన్నా అంటే, చూడు ఇన్ని జరుగుతున్నా కూడా నా వైపు నువ్వు తిరిగి ఎందుకు జరుగుతుంది అని అడగలేదు అని అంటాడు. కాబట్టి ఈ రోజులు చాలా చాలా క్లిష్టమైన రోజుల్లో మనం ఉంటా ఉన్నాం. ఈ క్లిష్టమైన రోజుల్లో ఉంటా ఉన్నప్పుడు ఒకవైపేమో కెలామిటీస్ వస్తా ఉంటే, ఇంకోవైపు మరి మోరల్ డిగ్రేడేషన్ జరుగుతున్న రోజులు, భయంకరంగా అంటే మోరల్ స్టాండర్డ్స్ లేని రోజుల్లో ఉంటా ఉన్నాం. మన యొక్క జీవితాలు మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు రేప్స్ కానీ లేకపోతే రకరకాలైన లైంగిక ఈ పాపాలే కానీ ఇవన్నీ కూడా భయంకరంగా ఉంటున్న ఈ రోజుల్లో, ఫోర్నోగ్రఫీ కానీ ఇటువంటిగా ఉంటున్న రోజుల్లో, ఈ అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని మన యొక్క కోర్ట్స్ చెప్తా ఉన్నాయి. మన యొక్క కోర్ట్స్ చెప్పేది ఏంటంటే, అడల్టరీ అంటే ఈ వ్యభిచారం లాంటిది, ఇది ఒక క్రైమ్ కాదయ్యా, వాళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకుంటా ఉన్నారు, నీకేంటి కష్టం అని అంటున్న ఆ యొక్క న్యాయ వ్యవస్థలోకి మనం వచ్చాం. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఒకవేళ మోహపు చూపుతో చూస్తే చాలు రా బాబు, అది పాపము అని అంటా ఉంటే మనకి ఏం పర్వాలేదు, ఇద్దరు మరి అంగీకరిస్తే పర్వాలేదు అనే రోజుల్లో ఉంటున్నాం. ఇప్పుడు నా యొక్క మాట ఏంటంటే, మన బిడ్డలే కానీ ఈ యొక్క లోకానికి ఇటువంటి పరిస్థితులకి ఎక్స్పోజ్ అయినట్టయితే వాళ్ళు ఎలాగ తట్టుకోగలరు? అందుకునే మంచి కుటుంబాలు ఉండాలి. మంచి కుటుంబాలు ఎందుకు ఉండాలి అంటే, మంచి కుటుంబాలు ఉంటే తప్పితే బిడ్డలకి చిన్నప్పటి నుండి కూడా మనం మోడల్స్ గా, రోల్ మోడల్స్ గా కనపడితే తప్పితే, మన ఈ రోల్ మోడల్స్ గా ఉండి వాళ్ళని నడిపించడానికి ఇష్టపడితే తప్పితే, మనము వాళ్ళని ఈ యొక్క పరిస్థితిలో సేవ్ చేయలేము. మనం ఎక్కడండి, మనం వెళ్ళి మనం ఏం చేయలేం కదా. వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియదు.
అటువంటప్పుడు వాళ్ళని సరైన రీతిలో పెంచాలి అంటే దేవుని యొక్క వాక్యంలో పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి వీటిని మనం ఆలోచిస్తా ఉంటే దేవుని యొక్క వాక్యంలో మనము పెంచేటట్టయితే మనము మన యొక్క జీవితాలు సరిగా ఉండడానికి ఇష్టపడాలి. అందుకని వివాహాన్ని మనం నిలబెట్టుకునే ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి. క్రైస్తవ కుటుంబాన్ని చక్కగా అభివర్ణించాడు ఒక ఆయన. ఏంటంటే క్రైస్తవ కుటుంబం అంటే ఒక ఇటుక లాంటిది. భారతదేశాన్ని కట్టడానికి ఒకవేళ ఇటుకలు కావాలి అన్నట్టయితే ఈ యొక్క క్రైస్తవ కుటుంబం అనే ఇటుకలతో కడితే ఆ యొక్క దేశము అది సురక్షితంగా ఉంటుంది అన్నది. అయితే ఈ చక్కటి డెఫినేషన్ చూడండి. ఒక చక్కటి ఇంట్లో ఎలా ఉంటుందంట, వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మేము ప్రేమించుకుంటాం, మేము పంచుకుంటాం, మేము ఆడుకుంటాం, మేము నవ్వుకుంటాం, మేము పోట్లాడుకుంటాం కూడా, అయితే మేము కలిసి ఉంటాం. పిల్లలు గమనిస్తున్నారా? ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో జరిగేవి. ప్రేమ ఉంటుంది, పంచుకోవడం ఉంటుంది, ఆడుకోవడం ఉంటుంది, నవ్వుకోవడం ఉంటుంది, తగాదాలు ఒకటికి కొట్లాటలు ఉంటాయి. ఇవన్నీ కూడా కుటుంబంలోని భాగాలే. అయితే లాస్ట్ది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మేము కలిసి ఉంటాం. అది మనకి తెలియాల్సిన విషయం. కాబట్టి ఈ నేపథ్యంలో మనం అనుకోవాల్సినది ఏంటంటే దేవుడు ఏర్పరిచిన ఈ కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒక కుటుంబం అనేది అది దేవుడు ఏర్పరిచింది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ఫ్యామిలీ అంటే దేవుడు దీనిని ఏర్పరిచాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పరిచినప్పుడు మనం ఆదికాండము 2:24 ఒక ప్రాముఖ్యమైన అంశానికి వెళ్దాం. ఇది కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరులై ఉందురు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. దీన్ని బ్లూ ప్రింట్ అని అంటాం. అంటే ఫ్యామిలీకి బ్లూ ప్రింట్ అని అంటాం. కాబట్టి ఈ యొక్క బ్లూ ప్రింట్ లో ఉంటున్న విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇది వింటూ ఉంటే ఒక్కొక్కసారి మనకి అయ్యా పూర్తిగా వాయిస్ పోయిందయ్యా, అసలే వినిపించట్లేదు. జస్ట్ వెయిట్ సార్. అన్న వేరే వాళ్ళని మ్యూట్ చేయబోయి మిమ్మల్ని కూడా మ్యూట్ చేశారన్న. అన్న మీరు అన్మ్యూట్ చేసుకోవాలన్న ఫోన్ లో. జైనేంద్ర అన్న. ఓకే అంటే వేరే డిస్టర్బెన్స్ వస్తాయని మీది కూడా మూసేశారు. థ్యాంక్ యూ. వెంటనే గమనించారు, లేకపోతే నేనేం చేయాలో నాకే అర్థమయ్యేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ చాలా చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ అండి. దీనిలో ఉంటున్న విషయాల్ని మనం గమనిద్దాం. దీంట్లో ఏమున్నాయంటే మొట్టమొదటిగా ఇది చాలా ప్రాముఖ్యమైనది అని అన్నాను కదా. చూడండి, 4 చోట్ల దేవుడు దీన్ని రిపీట్ చేశాడు. ఆదికాండం 2:24, మార్కు 10:7, మత్తయి సువార్త 19:5, ఎఫెసీ 5:31. వీటిల్లో దేవుడు దీన్ని రిపీట్ చేశాడంటే ఇది ప్రాముఖ్యమైన అంశమే. ఇది ప్రాముఖ్యమైన అంశము. ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం కొద్దిగా గమనిద్దాం. ఇప్పుడు చూడండి, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును. ఇక్కడ మనం గమనిస్తే పురుషుడు రోల్ గురించి చెప్తా ఉన్నాడు. ఈ పురుషుడు రోల్ గురించి చెప్తా ఉండి తన తల్లిని తండ్రిని విడిచిపెట్టేయాలి. ఇక్కడ అంటే బేసిక్ గా ముందు రూల్స్ మనం చూద్దాం. తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఆ తర్వాత తన భార్యను హత్తుకోవాలని చెప్తున్నాడు. వాళ్ళు ఏక శరీరులై ఉంటారు అన్న విషయాన్ని చెప్పాడు. కాబట్టి దీన్ని ఆలోచిస్తా ఉంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టాలి. దీని తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, 2 గొడుగులు వేశాను. ఆ గొడుగులో మొట్టమొదటి గొడుగు ఏంటయ్యా అంటే అది పెళ్లి కొడుకు కుటుంబం. ఇక్కడ రెండో గొడుగు పెళ్లి కూతురు కుటుంబం. ఇక్కడ నుండి పెళ్లి కొడుకు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తాడు, పెళ్లి కూతురు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తుంది. మీరు అనుకోవచ్చు, పెళ్లి కొడుకే కదండి చెప్పింది, పెళ్లి కూతురికి చెప్పలేదు కదా అంటే, మనం చాలా చోట్ల ఒక పురుషుడే అని అంటారు కానీ అది స్త్రీకి కూడా అప్లికబుల్. సరే, ఇక్కడ వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వచ్చి కిందకు వచ్చినప్పుడు ఇంకో కొత్త గొడుగు ఉంది అక్కడ. ఈ గొడుగులోకి వాళ్ళిద్దరు వచ్చారు. ఇప్పుడు విషయాలు చూద్దాం. ఈ గొడుగు ఏంటయ్యా అంటే ఇది గాడ్స్ ప్రొటెక్షన్. దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చే ఆ యొక్క ప్రొటెక్షన్. కాబట్టి ఈ కుటుంబానికి ఉంది, ఈ కుటుంబానికి ఉంది, రెండింటికి ఉన్నది. ఇది వీళ్ళు కొత్తగా ఫామ్ అవుతున్న కుటుంబంలో కూడా ఆ యొక్క గాడ్స్ ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు వదిలిపెట్టాడు అనే దాని గురించి మనం ఆలోచిద్దాము. దానికి ముందు ఇంకొక స్లైడ్ ని మనం చూద్దాం. ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది దేవుడు, పురుషుడు, స్త్రీ, కాబట్టి భార్య భర్త, తర్వాత దేవుడు, ఈ ముగ్గురు కలిసి ఒక యూనిట్ గా తయారవుతారు. దయచేసి దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక యూనిట్, ఇదే కుటుంబము అంటే, ఇదే కుటుంబం అంటే. కాబట్టి దేవుడు, భార్య, భర్త కలిపి ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. ఆ తర్వాత ఇది మొట్టమొదటి ప్రయారిటీ. ఆ తర్వాత ఎవరై వస్తారయ్యా అంటే పిల్లలు వస్తారు. ఆ తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే తల్లిదండ్రులు వస్తారు. ఎవరు తల్లిదండ్రులు అంటే భర్త తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు. ఆ తర్వాత ఎవరు వస్తారంటే స్నేహితులు, బంధువులు వస్తారు. కాబట్టి దీన్ని మనం మనసులో పెట్టుకున్నట్టయితే మన కుటుంబాన్ని రన్ చేసేటప్పుడు ఎవరు ప్రాముఖ్యమయ్యా అంటే భార్యాభర్తలకి దేవుడు ప్రాముఖ్యం. ఆ తర్వాత ఎవరయ్యా అంటే పిల్లలు, ఆ తర్వాత తల్లిదండ్రులు, ఆ తర్వాత స్నేహితులు, బంధువులు. వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఇక్కడ వచ్చే ఒక అనుమానం ఏంటంటే దేవుడు ఎలా వదిలిపెట్టామంటాడు? తల్లిదండ్రులు వదిలిపెట్టాడు. తల్లిదండ్రుల్ని గౌరవించడం అనేది, సన్మానించడం అనేది దేవుడు చెప్పాడు కదా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యేట్టుగా తల్లిదండ్రులు సన్మానించు అని దేవుడు చెప్తే ఇక్కడ ఎందుకు మరి ఇది ఎట్లా చెప్పాడు వదిలిపెట్టమని? కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే వదిలిపెట్టడం అంటే తృణీకరించడం కాదు. దయచేసి మనం గుర్తుంచుకోవాల్సింది, వదిలిపెట్టడం అంటే తృణీకరించడం కాదు. మనం తృణీకరించడం అనేది దేవుడు ఒప్పుకోవడం లేదు. మనం తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే, చూడయ్యా, నీకు ఇంతకాలం తల్లిదండ్రులు వాళ్ళు నిన్ను ప్రేమగా చూశారు, నిన్ను నడిపించారు, నీకు ఎన్నో అడ్వైజెస్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నువ్వు కొత్త కుటుంబంగా ఏర్పడ్డావు కాబట్టి ఇక మీదట నిన్ను కౌన్సిల్ చేసేది దేవుడు. తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళకి రిమోట్ కంట్రోల్ అంటే నువ్వు ఇది చేయరా, అది చేయరా అని, లేకపోతే నువ్వు ఇలా ఉండు అని భార్యను కానీ భర్తను కానీ తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలు లేదు. పిల్లలు అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే తల్లిదండ్రుల వైపు నుండి ఈ విషయం తెలియాలి. అదే విధంగా ఈ యొక్క భార్యాభర్త అవుతున్న వాళ్ళకి కూడా ఈ విషయం తెలియాలి. ఏంటంటే తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వాళ్ళు ఒక కుటుంబంగా ఉండి దేవుని కిందకు వచ్చి దేవుని యొక్క సలహాలు తీసుకోవడం అనేది దేవుడు ఇష్టపడుతుంది. దేవుడిచ్చిన బ్లూ ప్రింట్. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఇది రాశాను చూడండి, నేను, దేవుడు, తల్లిదండ్రులు. ఇది పెళ్లి కాకముందు. పెళ్ళయిందండి, పెళ్ళైన తర్వాత నేను, దేవుడు, తల్లిదండ్రులు, భార్య గాని భర్త గాని. ఇది దేవుడు పెట్టాడా అంటే పెట్టలేదు, తప్పు. అయితే ఏంటంటే నేను, దేవుడు,
భార్య గాని భర్త గాని, ఆ తర్వాత తల్లిదండ్రులు. ఇది లైన్. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే దానికి రైట్ పడింది. కాబట్టి పెళ్లి కాకముందు దేవుని తర్వాత తల్లిదండ్రులే, వండర్ఫుల్. పెళ్ళైన తర్వాత దేవుని తర్వాత తల్లిదండ్రులు స్థానంలో ఎవరు వచ్చారంటే నీ భార్య గాని భర్త గాని వస్తారు. దయచేసి దీన్ని గుర్తించుకోమని కోరుతా ఉన్నాను. ఇది లేకుండా ఉండడం బట్టే కుటుంబాల్లో అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని దయచేసి గుర్తుంచుకోండి. ఇది మనం దేవుడు పెట్టింది, ఇదేమి నేను చెప్తున్న విషయం కాదు. దేవుడు అక్కడ పెట్టిన వాటిని మీకు విశ్లేషిస్తా ఉన్నాను. కాబట్టి వదిలిపెట్టడం అంటే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టాలి, పిల్లలు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టాలి. కాబట్టి తృణీకరించడం కాదు అన్న విషయం చెప్పాను. క్లీనింగ్ అంటే కలిసి ఉండడం అంటే వాళ్ళు టైము కలిసి స్పెండ్ చేయాలి. అలాగే వాళ్ళకుంటున్న కష్టాల్ని వాళ్ళు ఒకరితో ఒకరు పంచుకోవాలి, ఒకరికొకరు క్షమించుకోవాలి, ఆ తర్వాత ఒకరినొకరు అభినందించాలి, అభినందించుకునే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలు ఉన్నట్టయితే వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఇరువురు కూడా కలిసి ఒక ఏక శరీరులు అవుతారు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఇద్దరు మనసులు, శరీరము ఇవన్నీ కూడా కలిసి ఒకరుగా ఉండాలి అని అన్నట్టయితే వాళ్ళ మధ్యలోకి సాతాను రావడానికి వీలు లేదు. కాబట్టి సాతాను రాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. సాతాను ఏ రూపంలో వస్తుందండి? మనం తొందరగా అవమానపరచబడినట్టుగా ఫీల్ అవుతాము, అంటే హర్ట్ అవుతాము. సాతాను పెట్టే ఒక మంచి బాణం అది. అలాగే అహంకారంతో ఉంటాము, సాతాను యొక్క బాణం. అలాగే ఊరికినే కోపం తెచ్చుకుంటాం, సాతాను యొక్క బాణం. కాబట్టి సాతాను యొక్క బాణాలు గుర్తెరిగి వీటన్నిటి నుండి మనం పక్కకు తప్పించుకున్నట్టయితే మన జీవితంలో సంతోషం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన హృదయంలో ఇవి గుర్తుంచుకోవాలి. ఏంటంటే దేవుడు మమ్మల్ని ఇద్దరిని కలిపాడు కాబట్టి వేరే వాళ్ళకి స్థానము ఉండడానికి వీలు లేదు. ప్రియులారా, ఈ విషయంలో మనం రియలైజ్ చేసినట్టయితే మనం భార్యాభర్తలు ఎంతో చక్కగా కలిసి ఉండడానికి అవకాశం ఉంది. సరే, ఇక్కడ నేను ప్రార్థనా జీవితం అని రాశాను. అయితే దేవునితో చక్కటి సంబంధం అని దాన్ని మార్చుకోవడం అవసరం. కారణం ఏంటంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నట్టయితే మనం దేవునికి దగ్గరగా వెళ్తాము. దానిలో ప్రార్థనా జీవితం కూడా ఉంటుంది. అయితే మనం భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నట్టయితే ఆ యొక్క చుక్కలతో ఉంటున్న గీత చూడండి, పైకి వెళ్ళేటప్పటికి అది తగ్గుతా ఉంది. అంటే వాళ్ళిద్దరు కూడా దేవునికి దగ్గరగా వెళ్తున్నారు. అదే సమయంలో వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గరగా వస్తారు. ఇది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి దేవునితో మంచి సంబంధాన్ని ఇద్దరు కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు దేవునికి దగ్గర అవడమే కాకుండా వాళ్ళు ఒకరికి ఒకరు దగ్గర అవుతారు. ఆ తర్వాత మన యొక్క కుటుంబాల్లో మనం ప్రాధాన్యతలు ఎలా ఇస్తాము అనే విషయాన్ని మనం గమనిద్దాం. ప్రాధాన్యతలు ఏంటండి? ఎందుకంటే మనం క్రైస్తవులంగా ఉంటూ క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండి దేవుడికి ఇష్టమైన వాళ్ళంగా మనం ఉండడానికి కొన్ని ప్రాధాన్యతలు ఉండాలి. ఎలాగా? మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి అయ్యా అంటే దేవుడు. మన అందరం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. ఆ తర్వాత మనం ఎవరయ్యా మనకి తర్వాత, ఆ తర్వాత ఎవరు అంటే మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సెకండ్ కుటుంబం కాదు, సెకండ్ సేవ కాదు, సెకండ్ జాబు కాదు. కాబట్టి దేవుడి తర్వాత కుటుంబం కానీ, సేవ కానీ, లేకపోతే మనం చేసే జాబ్ కానీ ఇవన్నీ కూడా సమపాళ్లలో వస్తాయి. అన్ని కూడా సమానంగానే ఉంటాయి. ఏది ఎప్పుడు అవసరమో అవసరాన్ని బట్టి ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో టాప్ ప్రయారిటీ. సరే, నన్నే ఉదాహరణగా తీసుకుని ఒక మాట చెప్తాను. ఏంటంటే
మాకు ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ ఒక సన్ ఉన్నాడు. వాడు ఈ మధ్య కాలంలోనే ఒక 4 రోజుల క్రితం ఆయన చనిపోయాడు. అయితే వాడికి 43 సంవత్సరాలు. ఈ 43 సంవత్సరాలు మేము దేవుని యొక్క పరిచర్యని ఏ రకంగా కూడా తగ్గించలేదు. మాకు వివాహం అయి 45 సంవత్సరాలు అయింది. మేము ఇరువురు కూడా ఇంచుమించుగా 50 సంవత్సరాలు బట్టి విద్యార్థుల మినిస్ట్రీలో ఉంటా ఉన్నాం. ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా హగై సెమినార్స్ లో కానీ, లేకపోతే పర్సన్ టు పర్సన్ అనే ఆర్గనైజేషన్ లో కానీ, యుఎస్ఏ ఆర్గనైజేషన్ లో కానీ రిసోర్స్ పర్సన్ గా ఉంటా ఉన్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా కుటుంబంలో అంత పెద్ద శ్రమ అని జనాలు అనుకునేది. మేము పెద్ద శ్రమగా ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చాడు ఆ బిడ్డని అని మాత్రం అనుకున్నాం. దేవుడు మాకు ఇచ్చిన ఆ బిడ్డని మేము దేవుడి కోసం పెంచాం, సంతోషంగా పెంచాం. కాబట్టి ఎప్పుడైతే వాడిని మేము యాక్సెప్ట్ చేసామో వాడు అడ్డుగా రాలేదు, మాకు అడ్డుగా ఎప్పుడు కనపడలేదు. కాబట్టి ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటా, తను ఉన్నట్టయితే నేను వెళ్ళి మినిస్ట్రీ చేసేవాడిని, నేను ఇంటి దగ్గర ఉంటే తను వెళ్ళి మినిస్ట్రీ చేసేది. ఎందుకంటే మినిస్ట్రీ చేయాలి. ఒకటి అడ్డు పెట్టుకుని, ఒక కారణం పెట్టుకుని మినిస్ట్రీ మానడానికి వీల్లేదు. ఓయ్ అక్కడ ఒక రిటైర్డ్ చైల్డ్ ఉన్నాడు కాబట్టి తల్లిగా నువ్వే చూసుకోవాలి, నేను బయటకు పోయి వెళ్ళి ప్రసంగాలు చేసేస్తానంటే కుదరదు. ఎందుకు అంటే అది దేవుడికి ఇద్దరికి ఇచ్చిన ఆ యొక్క అది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి కుటుంబం ఎప్పుడైతే అది మనం దాన్ని సరైన రీతిలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటామో, మనము దేవుడు తర్వాత కుటుంబం కాదు, దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మన బిడ్డల్ని దేవుళ్ళలో పెంచుతా, మన బిడ్డల్ని దేవుడికి దగ్గరగా అయ్యేవారుగా పెంచడం అనేది ఒక బాధ్యత. సరే, కాబట్టి కుటుంబం అనేది సేవకు అడ్డు రాకూడదు, సేవ అనేది మన యొక్క పనికి అడ్డు రాకూడదు. కొంతమంది బాగా సెలవులు పెట్టేసి ఇది మినిస్ట్రీకి అంటూ వెళ్ళిపోతా ఉంటారు. అది మంచి విషయం కాదు. ఎక్కడో అవసరం వచ్చి సెలవు పెడితే అది వేరే విషయం. కానీ అదే పనిగా సెలవు పెట్టుకుని మనం మినిస్ట్రీకి వెళ్ళిపోతా ఉండడం అనేది కూడా మంచి విషయం కాదు. మనం బ్యాలెన్స్ చేయాలి. మేమిద్దరం కూడా లెక్చరర్స్ని, మేమిద్దరం కూడా మంచి లెక్చరర్స్ని. అంటే కాలేజ్లో వాళ్ళు బాగా టీచ్ చేస్తారు, విద్యార్థులు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా ఎలాగ వచ్చినాయి అంటే దేవుడు మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అని మేము తీసుకున్నాము. రెండోది, మా యొక్క పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని మేము తీసుకున్నాం. కాబట్టి మేము సంతోషంగా అక్కడ పనిచేసాం. అయితే సేవ ఎలా చేసామంటే దేవుడు మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అని చేసాం. నేను చాలాసార్లు ఇంటికి రాగానే అక్కడ చిన్న బ్రీఫ్ కేస్తో వెళ్ళేవాడిని. ఎందుకంటే బందర్ నుండి గుడివాడ నుండి బందర్ వెళ్ళేవాడిని, నోబెల్ కాలేజీలో పనిచేసేవాడు. అక్కడ బ్రీఫ్ కేస్ అలా పడేసి పైన బైబిల్ స్టడీ జరుగుతూ ఉంటే ఆ బైబిల్ స్టడీ తీసుకోవడానికి పైకి వెళ్ళిపోయేవాడిని. బైబిల్ స్టడీ తీసుకున్న తర్వాత వచ్చేవాడిని. అలిసిపోయాను అని ఎప్పుడు అనుకోలేదు. నా భార్య అలిసిపోయాను నేను ఎలా చేయగలను అని ఎప్పుడు అనలేదు. కాబట్టి ప్రియులారా గమనించండి, మనం సేవ చేసిన, కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్నా, ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తున్నా, మనము దేవుని కోసం చేస్తాము, దేవుణ్ణి మనం ఎత్తి పెడతాము. మన యొక్క ప్రయారిటీ ఎవరంటే దేవుడు. దేంట్లో అంటే ప్రతి విషయంలో కూడా దేవుడే మనకి ప్రాధాన్యత. ఇది మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే అనవసరమైన చెడ్డ పేరు తేము. వీళ్ళు సరి ఊరికే దేవుడు అంటాడు కానీ వీళ్ళ జీవితంలో లేదురా అని అనరు. పిల్లరా, అది మనం గుర్తించుకోవాలి. ఆ తర్వాత వివాహం అనేది ఎలా ఉండాలి అంటే ఇది సంతోషంగా ఉండాలి. అంటే మనం సంతోషంగా ఉన్నాము లేదని మిగతా వాళ్ళు చూస్తారు. మన యొక్క వివాహము మిగతా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యా మనం జీవిస్తున్నామంటే మన చుట్టుపక్కల వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని అనేట్టుగా ఉండాలి. ఆ తర్వాత మన జీవితాలు వాళ్ళకు ఒక అర్థాన్ని చెప్పేదిగా ఉండాలి. కాబట్టి
మన జీవితాల్లో దేవుని ఉద్దేశం నెరవేర్చేదిగా ఉండాలంటూ కింద స్టేట్మెంట్ చాలా చాలా ప్రాముఖ్యం. ఏంటి? ఉండాలి, ఉన్నట్లుగా ప్రపంచానికి కనపడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన యొక్క జీవితాలు ఇలా ఉండడమే కాకుండా మన యొక్క జీవితాలు ఇలా ఉన్నాయి అని ఇతరులు చూసే విధంగా ఉండాలి. ఒక హ్యాపీ హోమ్ ఎలా ఉంటుంది అంటే మనం ఒకరిని ఒకరు గౌరవించుకునేదిగా ఉండాలి, ఒకరికొకరు మనసు విప్పుకుని మాట్లాడేదిగా ఉండాలి, తర్వాత ఒకరిని గురించి ఒకరు పట్టించుకునేదిగా ఉండాలి, ఒకరి బాధలు ఒకరు సహించేదిగా ఉండాలి. ఎంత చక్కటి డెఫినేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ డెఫినేషన్ చూడండి. ఈ డెఫినేషన్ లో ఏమంటారంటే నీ భార్యను నువ్వు సన్మానించు, నీ భర్తను నువ్వు సన్మానించు, నువ్వు చక్కగా ఓపెన్ గా మాట్లాడు. అయ్యా మనసులో ఎందుకు ఏదో పెట్టుకుంటావు, ఎందుకు భయం పెట్టుకుంటావు, ఎందుకు చెప్పకూడదు అనుకుంటావు, అటువంటి పరిస్థితి వద్దు. చక్కగా మనసు విప్పి మాట్లాడే వాతావరణం ఉంచు. ఆ తర్వాత నీ భార్య కష్టంలో ఉందా, నీ భర్త కష్టంలో ఉన్నాడా ఆలోచించు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీసే ఆఫీస్ అని అనుకోవద్దు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, నా భార్యకి నేను ఏం చెప్పాను, నేను ఏమేమి తెస్తా అన్నాను, ఈ మైండ్ఫుల్ గా ఉండాలి. నా భర్త వస్తున్నాడు, నేను నా భర్త కోసం సిద్ధపరచాలి. ఇది మైండ్ఫుల్ అంటే. అలాగే ఒకరికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, ఒకరికి దెబ్బ తగిలితే ఆ దెబ్బ ఆ యొక్క బాధని అనుభవించి అయ్యో అని అర్థం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఒక భార్యాభర్తలో ఒకరికి బాగాలేదనుకోండి, బాగలేకపోతే వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళని ఆదరించేట్టుగా ఉండాలి మన జీవితాలు. అంతేగాని మనం కేర్లెస్ గా ఉండడానికి వీల్లేదు. ప్రియులను గమనించండి, ఎందుకంటే చాలా సార్లు ఒకవేళ భార్యకి జ్వరంగా ఉన్నట్టయితే ఈయన పోయి సేవ చేసి వస్తాడు, రాగానే జ్వరంగా ఉన్న భార్య లేచి వెళ్ళి కాఫీ పెట్టుకుని వచ్చి అతనికి అందజేస్తుంది. ఇటువంటి అనుభవాలు ఎప్పుడన్నా మీ ఇంట్లో చూసారా, ఎప్పుడన్నా గమనించారా? ప్రియులరా, తప్పు. ఆ పని చేయకూడదు. ఎందుకంటే నీవు సేవ చేసుకుని ఇచ్చావు, దేవునికి వందనాలు. అయితే ఇంట్లో కూడా నీ భార్యకి బాలేనప్పుడు సేవ చేయాలి. ప్రియులను గమనించండి. కాబట్టి ఒకరిని ఒకరు ఎండ్యూర్ చేసుకోవడం అంటే సహించుకోవడం అనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. అటువంటి యొక్క కుటుంబాలే సంతోషకరమైన కుటుంబాలుగా ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎలా ఉండాలి అని అనుకునేటప్పుడు ఒకవేళ మనం పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తెచ్చుకున్నట్టయితే ఏం చేస్తామండి, ఏమంటాము, మేలుకైనా కీడుకైనా, వ్యాధి యందు ఆరోగ్యమందు, కలిమి యందు లేమి యందు, ఇవి అటు ఇటుగా చెప్తున్నాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటారంటే మరణము మనల్ని ఎడబాయి వరకు మేము ఒకరికొకరు విడిపోము, మేము సంరక్షిస్తాము. ఇవన్నీ కూడా ఈ యొక్క పెళ్లి నాటి ప్రమాణాల భాగాల కాదా చెప్పండి. కాబట్టి పెళ్లి నాటి ప్రమాణాల్లోని భాగాలు ఇవి. అంటే అమ్మ నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, లేకపోతే నీకు డబ్బులున్నా లేకపోయినా, కాబట్టి మనం ఈ మేలైనా కీడైనా వీటన్నిటిలో కూడా మనం విడిపోము. బేసిక్ గా ఒకవేళ తేడాలు వస్తే రావచ్చు, ఒకరికొకరు విభేదాలు వస్తే రావచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే అది మనం విడిపోము అన్న ప్రామిస్ ని మనం ఇచ్చాము. ఆ తర్వాత ఇక్కడ మనం కనపడుతున్నది ఏంటంటే యూప్లెక్టిల్లా అనే ఒక జంతువుని నేను చూపిస్తా ఉన్నాను. అది నేను జువాలజీ టీచ్ చేసేవాడిని అందుకుని ఇది ఇటువంటి చిన్న ఉదాహరణ చెప్పడం మంచిదని అనుకుంటున్నాను. ఆ యూప్లెక్టిల్లాలోకి పక్కన ఉన్న రొయ్య పిల్లలు చూడండి, ఆ 2 రొయ్యల పిల్లలు దాని లోపలికి వెళ్ళిపోయి ఉండి అవి చనిపోయే వరకు అక్కడే ఉంటాయండి. అందుకుని జపాన్ లో వీటిని ఈ వెడ్డింగ్ మన పెళ్లికి వాటిని బహుమతిగా ఇస్తా ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటి దాని యొక్క ప్రత్యేకత అంటే ఆ రొయ్య పిల్లలు లోపలికి వెళ్ళి జీవితాంతం కలిసి ఉండడమే దాని యొక్క ప్రత్యేకత. అందుకనే మనం ఈ యొక్క వెడ్డింగ్ బోస్ చెప్తాం కదా, పెళ్లి నాటి ప్రమాణాలు, ఆ ప్రమాణాలన్నీ కూడా అక్కడ నెరవేర్చబడుతున్నట్టుగానే దాన్ని తీసుకుపోయి ఇచ్చేవాళ్ళంట. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం సేవ చేయడం మంచిదే,
కుటుంబాన్ని చూడడం మంచిదే, ఉద్యోగం చూడడం మంచిదే, ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఒకసారి సెల్విన్ హుక్స్ గారు ప్రార్థన చేస్తా, అయ్యా నేను సేవకు వెళ్తున్నాను, నా భార్య మంచం మీద ఉంది, అయితే నువ్వు నా భార్యని సంరక్షిస్తా ఉండు, నేను నీ సేవ చేసి వస్తానంట. దేవుడు అన్నంట, సెల్విన్ ఆగు, నీవు సేవ చేయొద్దు, నువ్వు నీ భార్యను చూసుకో, నేను నా సేవను చూసుకుంటాను అన్నాడు. ప్రియులారా గమనించండి, దీన్ని ఆసరాగా చేసుకుని మనం సేవను మానేయచ్చా? లేదు. ఆ సమయంలో దేవుడు ఆ మాట చెప్పాడు. ఇదే సెల్విన్ హుక్స్ ఒకసారి ఒక కౌన్సిలింగ్ చేస్తా ఉంటే అక్కడ ఎదురుగా ఉంటున్న ఆవిడ ఈయన ఫోన్ లో మాట్లాడుతుంటే ఆవిడ చాలా కోపం వచ్చింది. కోపం వస్తే ఆయన అన్నట్టు, నన్ను క్షమించమ్మా, నా భార్య సావు బతుకుల మధ్య ఉంది, అందుకని నేను మాట్లాడుతున్నాను అంట. పిల్లలు గమనించండి, ఎంత ఆశ్చర్యము, ఎంత ఆశ్చర్యము. కాబట్టి దేవుడు ఏ సమయంలో ఎవరిని ఎలా యూజ్ చేస్తాడో మనకు తెలియదు, కానీ దాన్ని మనం తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉంటున్న ఆ యొక్క అన్యోన్యతకి మరియమ్మ యోసేపుని దాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. మరియమ్మ యోసేపుల మధ్య చూస్తే మనకు మత్తయి సువార్త చాలా ఫెమిలియర్ టాపిక్ ఏంటంటే, ఇది 1వ అధ్యాయం 18వ వచనంలో వాళ్ళు ప్రదానం చేయబడ్డారు. తర్వాత ఆయన 19వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆవిడ గర్భవతి అయిందని, ఈయన నీతిమంతుడై ఉండడం బట్టి రహస్యంగా వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. తర్వాత గబ్రియల్ దూత వచ్చి చెప్పగానే దేవుని యందు భయం కలిగి ఆయన మళ్ళీ ఆవిడ చేర్చుకున్నాడు. ఆ తర్వాత బిడ్డ పుట్టే వరకు నిగ్రహాన్ని చూపించాడు. ఆ తర్వాత లూకా సువార్తకి వెళ్తే 2:45లో ఆయన ఎలా ఉన్నాడు అనే దాన్ని చూస్తూ ఉంటే, వీళ్ళు బెత్లెహేంకు వెళ్ళి అక్కడ ప్రజా సంఖ్యలో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. కాబట్టి నజరేతు నుండి బెత్లెహేంకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు నిండు చూలాలుగా ఉండి ఈవిడ నీ ఏ గాడిద మీద కూర్చోబెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఒక్కసారి ఆ సీన్ మనం ఆలోచించినట్టయితే, ఈ యొక్క యోసేపు ఆ ప్రాంతంలో ఆయన ఎలా కనపడుతున్నాడయ్యా అంటే, ఆయన తల్లి తండ్రిగా కనపడతా ఉన్నాడు. ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేసి ఉంటారని మనం ఊహించినా ఏమవుతుందంటే, భయంకరమైన హడావిడిలో, భయంకరమైన ఒత్తిడిలో ఎవడ కాడు పరిగెత్తున్నాడో అక్కడ దొరుకుతా దొరకదా అని, అందుకని ఇంకోటి పట్టించుకునే పరిస్థితే లేదు. అయినప్పటికీ కూడా ఈయన భార్యను పట్టించుకోవాలి కాబట్టి ఎంతో ప్రేమగా తీసుకుంటున్న ఆ సీన్ కనపడతా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడికి వాడే వాళ్ళ యొక్క స్టే వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ అయ్యో నిండు చూలాలుగా వచ్చింది, మనం మన కంఫర్ట్ కొద్దిగా తగ్గించుకుని వీళ్ళకి ఇద్దామని ఎవడు అనుకోలేదు. అందుకనే వీళ్ళకి ఒక పశువుల పాక దొరికింది, అక్కడ ప్రసవించినప్పుడు యోసేపు అక్కడ, నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ డాక్టర్ అయ్యాడేమో, అక్కడ చుట్టుపక్కల శుభ్రం చేయడంలో నర్స్ అయ్యాడేమో, ఆవిడకి సేవ చేయడంలో ఒక సేవకుడు అయ్యాడేమో. ఏది ఏమైనప్పటికీ కూడా తన యొక్క అపారమైన ప్రేమని మనం ఊహించగలం. ఎందుకంటే ఎంతో ప్రేమ కలిగిన ఆ యొక్క యోసేపుని మనం ఊహిస్తా ఉంటే, దేవుడు ఈ యొక్క మరియమ్మ యోసేపులు ఎంత చక్కటి జంటగా చూపిస్తున్నాడు. యోసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ తన యొక్క జీవితం మాత్రం మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తేవాలి. మీ ముందుకు తెచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ఇక్కడే దీంతోనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. లోబడి ఉండుట అనేది, సబ్మిషన్ అనేది, మరి ఈ యొక్క పెళ్లిలో ఆల్మోస్ట్ ప్రతి పెళ్లిలో కూడా మనం వింటూ ఉండే ఈ యొక్క ఒక ప్రసంగం ఇది. ఎలాగండి, క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండు, 5:22లో స్త్రీలారా ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అన్నది మనం వినకుండా మాత్రం లేము. ఎందుకంటే స్త్రీలతో దేవుడు చెప్తుంది ఏంటంటే, లోబడి ఉండండి అన్న విషయాన్ని చెప్తా ఉన్నాడు. అది నిజమే, స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞ అది. స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలంటే, ప్రభువునికి వలె వాళ్ళు లోబడి ఉండాలి అన్న విషయాన్ని మొదటి 3 వచనాల్లో కూడా 22, 23, 24 వచనాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత 25వ వచనంలోకి వచ్చేటప్పటికి భర్తలకు చెప్తా ఉన్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటూ. ఆయన ఏమన్నా అంటే, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించండి?
క్రీస్తు సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియులారా గమనించండి, దీని నుండి తీసుకొచ్చినట్టయితే క్రీస్తు ఏ రకంగా సంఘం గురించి ప్రాణం పెట్టాడో ఆ రకంగా ప్రాణం పెట్టేట్టుగా మనం ప్రేమించాలి. నెంబర్ 1 ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ చెప్తాను ఏంటంటే, అది కళంకమైన మచ్చ అయినా, మీరు ఎంత చక్కగా దేవుడు ఇచ్చాడు చూడండి, అది కళంకమైన మచ్చ అయినది. ఎందుకంటే ఎటువంటి సంఘం కొరకు దేవుడు ప్రాణం పెట్టాడయ్యా అంటే అది కళంకము మచ్చ కలిగిన సంఘమే. అది అటువంటి సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి దాన్ని ఎలాగా ఎంత శుభ్రం చేయాలి అని అంటున్నా అంటే దేవుడు అద్భుతంగా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత కొంచెం కిందకెళ్తే 9 వచనాలను సుమారుగా దీని విషయాలు రాస్తూ ఆయన కొంచెం కిందకెళ్తే ఏమంటాడంటే, నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించు అంటాడు. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించు అంటాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచించినట్టయితే, ఒకవేళ ఈ రెండింటి మధ్య కాంపిటీషన్ పెట్టినట్టయితే ఏది కష్టం అంటే, ఒకవేళ మనం అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించడం కష్టం అని మాత్రం చెప్పగలం. ఎందుకంటే లోబడి ఉండడం అనేది మాత్రమే స్త్రీలకు దేవుడు చెప్తే, నువ్వు ప్రాణం పెట్టేంతగా ప్రేమించయ్యా అని మనతో చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు భర్తలకి భార్యలకి ఇద్దరికి కూడా కొన్ని నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధనలు ఏంటంటే, ఈ యొక్క నిబంధనలు స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి, పురుషులు స్త్రీలను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి. ఒక చక్కటి అట్మాస్ఫియర్ తీసుకురావాలి. ఇద్దరి బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట ఇది. అందుకని ఆరోగ్య గారు అన్న మాట సాధారణంగా చెప్పకుండా ఉండను నేను. ఏమన్నా అంటే, పురుషుడు ప్రేమిస్తూ లోబడతాడు, స్త్రీ లోబడుతూ ప్రేమిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆయన ఎంత చక్కగా వర్ణించాడు. అందుకని 5:21 మొదలు పెట్టింది ఏంటంటే, క్రీస్తునందలి భయంతో ఒకరిని ఒకరు లోబడి ఉండండి అని. ఇదంతా కూడా దేవుడు వాక్యం కాబట్టి మనం సొంతగా యాజిటేట్ అవసరం పని లేదు. యాజిటేట్ అయిపోతే ఎలా చెప్పండి, అమ్మో నేను నా ప్రాణం పెట్టేందుకు ఎంత ప్రేమించంటే, ఆయన ఏమన్నాడు చాలా సింపుల్ గా, నువ్వు యేసు ప్రభు ఎలా ప్రేమించాడో ప్రేమించు అన్నాడు, అంతే కదా. యేసు ప్రభు ఎలా ప్రేమించాడు సంఘాన్ని మనకు తెలుసు కదా. ఆయన ప్రాణం పెట్టేందుకు ప్రాణం పెట్టాడు చెప్పాలి, ప్రాణం పెట్టాడు. కాబట్టి దీన్ని మనం అనలైజ్ చేసినప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనము భార్యాభర్తలు ఒకరిని ఒకరు ప్రేమించే విధంగా ఉండాలి. అది మనకు అర్థం కావాల్సిన విషయం. కాబట్టి ఇక్కడికి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అనిల్ గారు, అన్నా